అది కాదమ్మా, మీరు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు. ఆ మాట నన్ను అడగొచ్చా? మీరు ఈ ప్రభుత్వం ఉంటుందా అనేటువంటి మాట నన్ను అడగొచ్చా తల్లి? ఈ ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉండటానికి అవకాశం లేదు. సెకండ్ కూడా ఉన్నా కూడా బరువే, రాష్ట్రానికి బరువేనమ్మా. ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రభుత్వానికి జావో జగన్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారమ్మా. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అభిప్రాయం అంటే ఏముందమ్మా? సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టాడు, ఉన్నత చదువులు చదువుకున్నాడు, డాక్టర్గిరి చదువుకున్నాడు, అమెరికా పోయాడు. అమెరికాలో అవకాశాన్ని అందిపుచ్చుకొని పుస్తకాలు రాసి 4 రూపాయల డబ్బులు సంపాదించుకున్నాడు. 4 రూపాయల్లో 1 రూపాయి ట్యాక్స్ కట్టి మిగతా డబ్బులతో ఆర్థికంగా పరిపూర్ణంగా బాగా సెటిల్ అయ్యాడు. ఆయన చదువుకున్నటువంటి నర్సరావుపేట ఏరియా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నాన్నగారు జన్మించినటువంటి తెనాలి ఏరియా బుర్రిపాలెం కావచ్చు, అక్కడంతా కూడా బాగా డెవలప్ చేసి స్కూల్స్ అట్లాంటివి కూడా పెట్టి పేద ప్రజలకు వాటర్ అట్లాంటివి కూడా అందిస్తూ ఎవరెవరికి అవసరం ఉందో వాళ్ళకి విద్యాభ్యాసానికి తగిన వనరులను ఇస్తూ నేనేంటి అనేటువంటిది ముందుగానే చెప్పాడు. 48 సంవత్సరాల వయసులో 47, 48 వచ్చాడు. ఆయన గట్టిగా 25 సంవత్సరాల పైన ఇక్కడ ఎంపీగా ఉంటాడు. నో డౌట్, స్ఫురద్రూపి, మంచి వాక్చాతుర్యం ఉంది, పరిపాలనా దక్షుడు. ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. 7 నియోజకవర్గాలని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి పదంతో ఆయన ఉన్నాడు. ఇంకా పెమ్మసాని అంటే ఏమి లేదు, అది ఒక బ్రాండ్. అంతకుముందు గల్లా జయదేవ్ గారు ఉండేవారు, ఆయన ఒక బ్రాండ్. ఆయన పాపం ఆయనకు సొంత కష్టాలు ఏదో కొంచెం ఈ దిక్కుమాలిన గవర్నమెంట్ పెట్టినటువంటి ఇబ్బందులను తట్టుకోలేక నాకెందుకని చెప్పి పెమ్మసాని గారు జయదేవ్ గారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత పెమ్మసాని గారు అనుకోకుండా పెమ్మసాని గారు రావడం జరిగింది. పెమ్మసాని గారు వారిని మించి కూడా డెవలప్ చేస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే ఎలాంటి అభివృద్ధి కోరుకునేదేం లేదమ్మా. అక్కడ ఉన్నది దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక చాణక్యుడు. ఎవరికి ఏం కావాలి, సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలి, ఎక్కడెక్కడ సంక్షేమం ఇవ్వాలి, ఎంతమందికి అభివృద్ధి ఎక్కడెక్కడ చేయాలి, విద్య ఎట్లా చేయాలి, వైద్యం ఎట్లా చేయాలి, ఇలాంటి రోడ్లు ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకు ఒక పూర్తి అవగాహన ఉందమ్మా పరిపాలన మీద. ఉండబట్టే ఆయన పోలవరాన్ని అభివృద్ధి చేశాడు, రాజధానిని నిర్మించాడు, అదేవిధంగా సైబరాబాద్ కూడా కట్టాడు. ఆయనకు మనం చెప్పాల్సిన పని లేదమ్మా. ఎవరికి ఏమి కావాలో ఆయనకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆయన మేము అనుకున్న దానికన్నా కూడా ఆయన ఎక్కువ చేస్తాడు. అందుకే ప్రజలంతా కూడా 5 కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు అని నేను ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తారా అని.